అందరికీ నమస్కారం. మన కథలో ఛానల్కి స్వాగతం. ఒక అందమైన అడవిలో ఒక చురుకైన నక్క ఉండేది. అది చాలా తెలివైంది, కానీ కొంచెం అహంకారం ఉండేది. ఒకరోజు ఎండ తీవ్రంగా ఉంది. నక్కకు చాలా ఆకలి వేసింది. ఆహారం కోసం అడవిలో వెతుకుతూ వెతుకుతూ ఒక ద్రాక్ష తోట దగ్గరికి వచ్చింది. అక్కడ పచ్చగా తాజాగా రసంతో నిండిన ద్రాక్ష పండ్లు ఎత్తైన వేళ్లపై వేలాడుతూ ఉన్నాయి. నక్క కళ్ళు మెరిశాయి. ఆహా, ఎంత రుచిగా కనిపిస్తున్నాయని అనుకుంది. అది వెంటనే ఎత్తుగా ఎగిరి పండ్లను అందుకోవడానికి ప్రయత్నించింది, కానీ అవి అందలేదు. ఇంకోసారి ప్రయత్నిస్తాను అని అనుకొని మరింత బలంగా మరింత ఎత్తుగా మళ్ళీ ఎగిరింది. అయినా సరే పండ్లు అందలేదు. కొద్దిసేపటికి అలసిపోయింది, కానీ దాని అహంకారం తగ్గలేదు. ఇంకోసారి అంటూ మళ్ళీ ప్రయత్నించింది. అలా చాలాసార్లు ఎగిరింది. చివరకు దానికి పూర్తిగా నీరసం వచ్చేసింది. శ్వాస గట్టిగా తీసుకుంటూ పండ్లను చూస్తూ తనకు తాను ఇలా అనుకుంది, ఆహా, ఇవి అసలు పండ్లే కావు, చూడడానికి మాత్రమే బాగున్నాయి, నిజానికి ఇవి పులిపే ఉంటాయి అంటూ తన ఓటమిని దాచుకుంటూ అక్కడి నుంచి నెమ్మదిగా వెళ్ళిపోయింది. ఆ ద్రాక్ష పండ్లు మాత్రం నిశ్శబ్దంగా వేలాడుతూ అక్కడే ఉన్నాయి. నక్కకు నిజం తెలుసు, కానీ ఒప్పుకోలేకపోయింది. ఈ కథలోని నీతి ఏమిటంటే, మనకు అందని దానిని తక్కువ చేసి చెప్పడం సులభం, కానీ నిజమైన ధైర్యం మన పరాజయాన్ని ఒప్పుకోవటంలోనే ఉంటుంది. ఎప్పుడూ కూడా మనం సాధించలేని దాన్ని తక్కువ చేసి చూడకూడదు, చెప్పకూడదు.